దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం యోహాను సువార్త 16:33. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునడి, నేను లోకమును జయించి ఉన్నానెను. చూడండి, ఎప్పుడైతే క్రీస్తు కొరకు మనము ప్రత్యేకంగా జీవించాలనుకుంటామో అప్పటి నుంచి మనకు శ్రమ ఎదురవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి అపరిమితమైన దుర్యాపారంలో మనం కలిసి ఉండనందున జనులు నిందిస్తారు, హింసిస్తారు, మన మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికేవారిగా ఉంటారు. అందుకే ప్రభు అంటున్నారు కదా, మరి లోకంలో మీకు ఎదురవుతున్నటువంటి ఆ శ్రమను బట్టి మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, నేను ఈ లోకమును జయించి ఉన్నాను అన్నారు. అయితే దేవుని యొక్క వాక్యలో చూసినట్టయితే భక్తుడైనటువంటి దానియేలు శాసనము వ్రాయబడినని తెలిసి కూడా అతడు ప్రార్థించటం మానలేదు. అలాగుననే మనం కూడా ఈ లోకంలో కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి, ఇబ్బందులు బట్టి, హింసలు బట్టి ఎంత మాత్రం కూడా భయపడకుండా ప్రతిరోజు మనం దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు చేసేవారిగానే ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. అలాగే ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి. కోర్టు కేసు నుంచి విడిపించండి. అలాగే చదువుకున్న పిల్లలకి ఎగ్జామ్స్లో జ్ఞానము దయచేసి వారి ఎగ్జామ్లన్నింటిలో కూడా మీరు సహాయం చేయండి. అలాగే ప్రభా, నా తన ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు ఇవ్వండి. సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్న వారికి సంతానం దయచేయండి. అయ్యా, సాతాను శక్తుల చేత, అంధకార శక్తుల చేత పీడించబడుతున్న బిడ్డలకు ఎంతో గొప్ప విడుదల ఇప్పుడే యేసు నామములో దయచేయండి. కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది, ఐక్యత, ప్రేమ ఎంతో గొప్పగా దయచేయండి. ఈ దినమంతా కూడా నీ బిడ్డలకు అయా నీ బలమైన తండ్రి కాపుదల మెండుగా ఉంచి నడిపించమని, ఈ మాటల ద్వారా నీ బిడ్డలు ఎంతగానో ధైర్యం తెచ్చుకుని ప్రతిరోజు ప్రార్థన విజ్ఞాపన చేసేవారుగా ఉండేలాగున వారిని లేవనెత్తమని, అయ్యా వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.